డీజీపీ రవిగుప్తాను బీఆర్ఎస్ నేతలు కలిశారు. తమ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ డీజీపీ కార్యాలయంలో నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుజూర్ నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కోమటిరెడ్డి సమక్షంలోనే, ఆయన ప్రోద్బలంతోనే భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు దాడి చేశారని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ, ఆస్తులను ధ్వంసం చేస్తూ, హత్యారాజకీయాలకు పాల్పడుతున్నటువంటి వైనాన్ని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి తెలియజేయడం జరిగింది. రాష్ట్ర డీజీపీ గుప్తా గారు సమయం ఇచ్చి జరిగినటువంటి దుర్ఘటనలన్నీ కూడా సాధారణంగా వారు విని రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి తగు సూచన సలహాలు ఇస్తాననేటువంటి మాట చిరచెబడతానటువంటి చెప్పి జరిగింది. నిన్న ప్రధానంగా మా జెడ్పీ చైర్మన్, యువ నాయకుడు స్వర్గీయ మాధవ్ రెడ్డి గారి తనయుడు సందీప్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంలో ఆ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర మంత్రి వెంకటరెడ్డి గారు దుర్భాషలాడుతూ కించపరిచే విధంగా, తోటి ప్రజాప్రతినిధి అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా గౌరవప్రదంగా ఉండవలసినటువంటి వాతావరణంలో రాజకీయాలలో